Hi, Madhav. Hi, Kamali. How are you? I'm good. So let's talk about your journey as a doctor. ఓకే, సో ఐ వాంటెడ్ టు నో ఎవరైనా ఇన్స్పైర్ చేశారా నిన్ను డాక్టర్ అవ్వడానికి, లేదా పేరెంట్స్ వాంట్స్ టు సీ యూ యాజ్ అ డాక్టర్, ఆర్ ఏమైనా సినిమాల్లో లాగా సంథింగ్ ఏమైనా సంఘటనలు జరిగి యూ వాంటెడ్ టు బికమ్ డాక్టర్, వాట్ ఈస్ ఇట్? యాక్చువల్గా అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే కాదు. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఇది when do we make that decision డాక్టర్ అవ్వాలా లేదా అన్నది 11th స్టాండర్డ్లో వీ హ్యావ్ టు చూస్ కదా. సో 11th అప్పుడు మనకి ఎంత మెచ్యూరిటీ ఉంటుంది. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్స్ టు మేక్ అ కెరియర్ చాయిస్ when we are not still very certain about అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, డాక్టర్ అయితే ఎలా ఉంటుంది, ఇంజనీర్ అయితే ఎలా ఉంటుంది అన్నది అప్పుడైతే మాకు తెలియదు. ఇంకా ఇప్పుడన్నా కొంచెం కెరియర్ కౌన్సిలింగ్ అని ఆర్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ వేస్, అట్లీస్ట్ మనకి యాక్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న ఒక పాడ్కాస్ట్ రికార్డ్ చేసిన తర్వాత ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ సమ్ అన్నోన్ నంబర్ అండ్ ఇట్ వాజ్ అ డాక్టర్. డైరెక్ట్ గా నాకు కాల్ చేసి ఆంకాలజీ తీసుకుంటే ఎలా ఉంటుంది సార్, అంటే నాకు కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత సంపాదించవచ్చు, లేదా స్ట్రెస్ ఎలా ఉంటుంది, లైక్ యాక్సెస్ అంత ఎక్కువ అయిపోయింది. అప్పుడేంటి మనకి ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్ ఉంటే మనకి కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతారు కదా. లేదా ఫ్యామిలీలో ఎవరైనా బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఐఏఎస్ అంటే వాళ్ళ పిల్లలకి ఒక 1 or 2 attempts లోనే ఐఏఎస్ దే క్లియర్ ఇట్ అండ్ దే ఫాలో ఇన్ దేర్ ఫుడ్ స్టెప్స్ కదా. సో మాకు అట్లాంటిది అయితే లేదు. బికాస్ మై పేరెంట్స్, మై డాడ్ వాజ్ ఇన్ ద గవర్నమెంట్ సర్వీస్. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి బోర్డింగ్ స్కూలే. సో ఫస్ట్ 6th I was in ఊటీ, 7th to 10th I was in చెన్నై, తర్వాత ఆంధ్ర వచ్చాను 11th and 12th. ఆ టైంలో ఏంటంటే లైక్ అప్పటికి ఏంటంటే తమిళనాడులో దేర్ వాజ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ MBPC, అంటే మనం మ్యాథ్స్ సైన్స్ రెండు చూస్ చేసుకొని తర్వాత మనకి ఏది నచ్చిందన్న దాని బేసిస్ మీద ఎంట్రన్స్ టెస్ట్ రాసి యూ కుడ్ ఐదర్ యూ కెన్ పిక్ విచ్ ఎవర్ బ్రాంచ్ యూ వాంట్. ఇక్కడ అలా కాదు. బికాస్ నేను ఫస్ట్ నుంచి బోర్డింగ్ స్కూల్లో కదా, సో ఐ వాజ్ వెరీ ఇండిపెండెంట్. పేరెంట్స్ తో డాక్టర్ కూడా కాదు. ఐ జస్ట్ వెంట్ ర్యాండమ్ గా, ఐ వెంట్ టు ద జూనియర్ కాలేజ్. మా పేరెంట్స్ ని కూడా తీసుకెళ్ళలేదు. అక్కడ వాళ్ళు ఒక 2 ఫార్మ్స్ ఇచ్చారు, వైట్ ఫార్మ్, పింక్ ఫార్మ్. ఓకే, వైట్ అంటే ఎంపీసీ, పింక్ అంటే బైపీసీ. నాకు అప్పుడు మ్యాథ్స్ లో ఈవెన్ దో ఐ వాజ్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్, ఐ హేటెడ్ మ్యాథ్. దట్ వాజ్ ది ఓన్లీ రీజన్ ఐ సెడ్ నాకు ఆ పింక్ ఫార్మ్ ఇవ్వండి, దాంట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు, నేను అది తీసుకుంటానని. తర్వాత కష్టాలు ఎన్ని వస్తాయి, అసలు కెరీర్ ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా లేదు అసలు. అబ్సల్యూట్లీ జీరో ఐడియా అబౌట్ వాట్ టు ఎక్స్పెక్ట్, బికాస్ మా ఫ్యామిలీలో దే వర్ నో డాక్టర్స్. ఇంకోటి ఆ టైంలో ఎలా ఉండిందంటే ఆంధ్ర ఎక్కడైనా ఎవరింట్లో అయినా చూడండి, ఒకళ్ళు US లో చదువుకునే ఒక ఇంజనీర్ అయినా ఉంటాడు, లేదా ఇంట్లో డాక్టర్ అయినా ఉంటారు. ఆర్ట్స్, కామర్స్ ఇవన్నీ తీసుకుంటే లిటరల్ గా మీ అబ్బాయికి చదువు అవ్వలేదా అన్నట్టు చూసే రిలేటివ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇంకా అసలు వేరే ఏ కెరియర్ ఆప్షన్ లేదన్నట్టు ఐదర్ డాక్టర్ ఆర్ ఇంజనీర్ అంతే. సో అసలు ఏ కార్నర్ లో కూడా నా మైండ్ లో నేను డాక్టర్ అవ్వాలా, ఇలా చేయాలన్న ఐడియానే లేదు. ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ ఐ బికేమ్ వన్ దట్ ఐ రియలైజ్డ్ మనం ఊరికే అట్లా ఆడుతూ పాడుతూ ఉంటాం. ఐపీసీ తీసుకున్నప్పుడు కూడా డాక్టర్ అవుదామని తీసుకోలేదు, జస్ట్ బై సైన్స్. ఐ న్యూ దట్ డాక్టర్ పాత్ ఉంటుందని. బట్ అప్పుడు ఎలా ఉండేది, ఇట్స్ లైక్ 10th ఎగ్జామ్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు. 10th అసలు ఎగ్జామ్ మంచి మార్క్స్ వచ్చినాయంటే ఇంకా లైఫ్ సెట్ అనేవాళ్ళు. అలాగే సేమ్ అదే దీంట్లో ఇంకా MBBS సీట్ వచ్చిందంటే ఇంకా లైఫ్ సెటిల్ అనేవాళ్ళు. MBBS అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్, సూపర్ స్పెషలైజేషన్, ఫెలోషిప్స్, అసలు అంత దూరం ఆలోచించే మైండ్ కూడా లేదు. ఓకే, అండ్ ఆల్సో ఒకవేళ డాక్టర్ అవ్వకపోతే రైట్, దానికి రిలేటెడ్ బ్రాంచెస్ ఏంటో కూడా తెలియదు. అంటే లైక్ ఇప్పుడు నీకు కెన్ యూ డూ లైక్ బయోటెక్, కెన్ యూ బికమ్ లైక్ డెంటిస్ట్, కెన్ యూ లైక్ చూస్ అదర్ ప్యారలల్ ప్రొఫెషన్స్ అన్న ఐడియా కూడా లేదు అప్పుడు. జస్ట్ బైపీసీ, ఓకే డాక్టర్ అయ్యాము, నెక్స్ట్ ఏం చేయాలా. సో MBBS మనం ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా మంది అదే డెల్యూజనల్ స్టేట్ లో ఉంటారు, ఇంకా అంతే మన లైఫ్ సెట్ అని. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మాకు MBBS జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ మెడికల్ కాలేజ్లో డాక్టర్స్ ఇది చెప్తారు ఏంటంటే ఎవరు ఆకలితో చనిపోయినా ఒక డాక్టర్ అయితే ఆకలితో చనిపోడు, యూ విల్ అట్లీస్ట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్
ఫర్ యువర్ ఫ్యామిలీ. సో ద బార్ ఇస్ సెట్ వెరీ లో అన్నమాట. అంటే అసలు డాక్టర్ అయితే మేబీ ఎంత సక్సెస్ఫుల్ గా అవ్వకపోయినా కనీసం యుల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అని. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీవన్ ఇస్ టోల్డ్ వెన్ దే ఎంటర్ మెడికల్ స్కూల్. బట్ రీజన్స్ అంటే ఇఫ్ యూ సీ లైక్ ఐ మీన్ నా పర్సనల్ ఇదైతే అంత ఇట్స్ నాట్ అ వెరీ ఇన్స్పైరింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదో డాక్టర్ అయ్యి ఏదో సేవ్ చేయాలని. బట్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ లైక్ హూస్ పేరెంట్స్ హ్యావ్ ఓన్ లైక్ నర్సింగ్ హోమ్స్ లేదా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పెద్ద హాస్పిటల్ ఉండి దాన్ని ఇప్పుడు తర్వాత అది ఎవరు చూసుకుంటారు. సో మళ్ళీ డిన్నర్ టేబుల్ కాన్వర్సేషన్స్ దగ్గర నుంచి ఇంట్లో పేషెంట్ల గురించి మాట్లాడి ఇంకా పెద్ద పేరెంట్స్ కి సన్మానాలు అవుతా అది. సో అలా ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే లైక్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ వేర్ అంటే మనం ఫ్యామిలీలో ఏదైనా ట్రాజడీనో లైక్ సమ్ ఎక్స్పోజర్ టు నథింగ్ లైక్ దట్ జస్ట్ నాకైతే అసలు ఏమీ లేదు అలా. జస్ట్ డైరెక్ట్ గా బైపీసీ అండ్ దెన్ ఓకే నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నారు అయ్యాం అంతే. డన్ నైస్. సో ఇలా డాక్టర్ జర్నీ ఎలా ఉంది మీకు, లైక్ డాక్టర్ అయ్యాక జర్నీ ఎలా ఉంది? అండ్ యునో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ స్పెషలైజేషన్. ఇప్పుడు ఆంకాలజిస్ట్ మీరు అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? సో నేను అదే అంటున్నా కదా. సో అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ మై లైఫ్ నా కెరియర్ చాయిసెస్ వర్ నెవర్ లైక్ అంటే ఏదో చేసేద్దాం అన్న ఆలోచనతో అయితే ఉండలేదు. ఈవెన్ నాకు ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే తర్వాత బ్రాడ్ స్పెషాలిటీస్ చూస్ చేసుకుంటాం. యూ ఐదర్ చూస్ టు బికమ్ అ ఫిజిషియన్ ఆర్ అ సర్జన్. ఐదర్ ఎంఎస్ సర్జరీ చేయాలా లేదంటే ఎండి జనరల్ మెడిసిన్ చేయాలా. సో అప్పుడు ఏంటి నాకు ఐ హేట్ లైక్ స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. అంటే ఇప్పుడు సర్జన్ లాగా రోజంతా నుంచొని సర్జరీస్ చేసి అండ్ wearing scrubs all day and like going to the hospital at odd hours, like there were a lot of like very silly reasons. Also surgeons ki physicians ki endante surgeon ki like if you operate say over 10-15 years you will get very good at what you're doing skill wise kada. You develop that skill set. Correct. And when you know experience vastadi kada. For a physician it's not that. Like physician ki మనం చదివి ఆ ఎక్స్పీరియన్స్ తో పాటు like you always have to be up to date. లైక్ ఇప్పుడు నేను ఒక 10 years సీనియర్ ఉన్నాను, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో మనకి అక్వైర్డ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 10 years లో ఎంత ఉన్నా ఐ షుడ్ ఆల్వేస్ be reading and like staying up to date and those things. So appudu I liked challenging myself. నాకు కొంచెం అంటే అట్లా నా బ్రెయిన్కి కొంచెం ఫీడ్ ఉంటే నాకు ఎప్పుడు ఐ లైక్ ఇట్. ఐ ఆల్వేస్ లైక్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ న్యూ టు డూ. సో ఎండి ఫిజిషియన్ అయ్యాను. దాని తర్వాత ఆంకాలజీ అట్ దాట్ టైమ్ పాయింట్ దే వర్ వెరీ ఫ్యూ ఆంకాలజిస్ట్స్. మీకు అట్ వన్ పాయింట్ ఆంధ్ర మొత్తంలో దే ఓన్లీ లైక్ 2 మెడికల్ ఆంకాలజిస్ట్స్. అంత తక్కువ మంది ఉన్నారు. లైక్ అండ్ అప్పుడు ఏంటంటే దట్ ఈస్ లైక్ అ గుడ్ ఆపర్చునిటీ కదా. లైక్ మనం ఆంకాలజీ చేసి బయటకు వచ్చిన తర్వాత యూ వాంట్ టు బి ఏబుల్ టు డూ వెల్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఆంకాలజీ యాజ్ సచ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ బ్రాంచెస్ వేర్ మనకి కొత్త ట్రయల్స్ అవుతున్నాయి. లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ మంత్ న్యూ డ్రగ్ అప్రూవల్స్ వస్తున్నాయి అండ్ దే వర్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్, which is why I chose oncology. Like appudu kuda endante like a lot of people were like cardiologists. Like actually every decade of every 5 to 10 years konni branches baga in demand antam kada avi untayi. Like ok time lo full radiology ante it's like first rank evarkana vachindante radiology తీసుకుంటారు because they don't want to deal with seeing patients day in and day out, and they are like that zone that they're in. And even surgical specialties, it goes through phases anamata. So memu MD general medicine అయిపోయే time ki oncology was like the in thing. It was like what most people wanted to do. Okay. And you have done this oncology విత్ యువర్ ఇంట్రెస్టా లేకపోతే ఎవరు లేరు రేపు మొత్తం నేను ఐ విల్ బి నెంబర్ 1 or 2 అనుకొని చేశారా, లేదంటే స్కోప్ బాగుంటుందని చేశారా? యాక్చువల్గా అదే అంటారు. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు తెలుసా, ఏ బ్రాంచ్ చూస్ చేయాలా, నాకు అదంటే ప్యాషనెట్ ఉన్నాను, నాకు ఐ లైక్ డూయింగ్ దిస్ పర్టికులర్ సర్జరీ అని. ఐ ఆల్వేస్ ఆస్క్ దెమ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ మార్కెట్ ఎకానమిక్స్ ఆల్సో. అంటే మనం బయటకు వచ్చే టైంకి మనకి జాబ్ ఎక్కడ,
ఓకే బికాస్ సపోజ్ నేను సరే ఆంకాలజీ ప్యాషన్తో చేశాను అనుకుందాం ఆర్ సే ఐ బికేమ్ సర్జన్ అని అనుకుందాం. ఇప్పుడు నేను అదే సర్జరీ నేను 10 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఇట్ బికమ్స్ వెరీ రెపిటేటివ్ కదా. నాకు ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్ లాగా అలా అయితే ఉండదు. సో ప్యాషన్తో పాటు యూ షుడ్ ఆల్సో టేక్ ఇన్ టు కన్సిడరేషన్ a lot of other things. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ లైఫ్ స్టైల్ చాయిస్ ఏంటి, లైక్ అంటే ఇప్పుడు నీకు రాత్రి పగలు తేడా లేకుండా ఉండాలా, లైక్ డర్మటాలజీ అనుకుందాం, లైక్ దే విల్ నాట్ హ్యావ్ మచ్ లైక్ నైట్ కాల్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. కాంట్రాస్ట్ దట్ విత్ గైనకాలజిస్ట్ కి అర్ధరాత్రి అపరాత్రి అని ఏ టైంలో కాల్ వచ్చినా యూ హ్యావ్ టు గో సేఫ్ దెర్ ఇస్ అ డెలివరీ ఆర్ సమ్ ఎమర్జెన్సీ. కొన్ని స్పెషాలిటీస్ లైక్ సే ఎమర్జెన్సీ మెడిసిన్ బయట చూసిన వాళ్ళకి అది చాలా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది కానీ బట్ వన్స్ దే ఫినిష్ their shift కదా they can switch off. అంటే నేను వరుసగా ఒక 2-3 షిఫ్ట్స్ చేసి తర్వాత నేను 2-3 డేస్ నేను బ్రేక్ తీసుకున్నా నేను నా పేషెంట్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ నేను ఎవరిని నా కింద నేను అడ్మిట్ చేసుకోవట్లేదు, నాకేమీ అవుట్ సైడ్ ఆఫ్ మై ఆపరేటింగ్ అవర్స్ నాకు కాల్స్ ఏం రావు. సో ఇట్స్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ లైఫ్ స్టైల్ చాయిస్, రైట్? సో ఆ కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నాకు ఆంకాలజీ బిఫోర్ యాక్చువల్లీ బీయింగ్ అన్ ఆంకాలజిస్ట్ ఐ వర్క్ ఫర్ అరౌండ్ 8 months in Bangalore. Dr. Shekhar Patil ani, he was like one of the top oncologists in Bangalore, and so I worked for 8 months. So నేను చూస్ చేసుకోక ముందు నాకు ఆ 8 months చూసాను లైక్ యాక్చువల్ ప్రొఫెషన్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ లైక్ డే టు డే అని. బికాస్ నేను ఆంకాలజీ అనే టైంకి ఎవ్రీవన్ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్, ఐ థింక్ యూ ఆల్సో ఆస్క్ మీ దట్ ఇన్ ద పాస్ట్ కదా, లైక్ అంటే ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటారా అని. అండ్ ఆల్సో కొంచెం డెత్ రేట్స్ అండ్ ఆల్ ఎక్కువ ఉంటాయి కదా. వి డోంట్ నో క్యాన్సర్ అంటే some 50-50 chances అలా ఉంటాయి. సో హౌ డు యూ డీల్ దిస్? సో అందరు అంటే యూ ఇంక్లూడెడ్ ఐ హావ్ హ్యాడ్ ద సేమ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే మీరు ఆంకాలజీ కదా, డే ఇన్ అండ్ డే అవుట్ డెత్ గురించి మాట్లాడుతూ ఉంటారు, యూ విట్నెస్ అ లాట్ ఆఫ్ డెత్, చాలా సాడ్నెస్ అండ్ ఆల్ దట్, మీరు డిప్రెస్డ్గా ఉంటారు ఎప్పుడు, ఇట్స్ సచ్ అ డిప్రెసింగ్ బ్రాంచ్ అని. బట్ ఐ డిడ్ంట్ సీ యు డిప్రెస్డ్ ఎప్పుడు చూసినా చిల్గానే ఉంటారు. సో ఇట్స్ మోర్ అబౌట్ మేనేజింగ్ యువర్ ఎమోషన్స్ కదా. అంటే ఐ విల్ నాట్ సే దట్ ఐ వోంట్ సే దట్ ఐఎమ్ నాట్ ఎంపథెటిక్ టువర్డ్స్ పేషెంట్స్ ఆర్ అక్కడ ఏదో డెత్ చూసినా నేను అసలు అలవాటు అయిపోయిందని. ఇట్స్ లైక్ దిస్. ఆంకాలజీలో ఏంటంటే లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ విచ్ కెన్ బీ క్యూర్డ్, వెరీ హై క్యూర్ రేట్స్. ఓకే, సో అది మనకి తెలుసు. అంటే ఈ పేషెంట్కి సపోజ్ హాడ్జ్కిన్ లింఫోమా ఒక చైల్డ్ వచ్చింది అనుకోండి, ఈవెన్ స్టేజ్ 4లో వచ్చినా 50% కంటే ఎక్కువ సక్సెస్ రేట్స్ ఉంటాయి కదా. ఆర్ సే ఒక అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా బ్లడ్ క్యాన్సర్ వచ్చిన కిడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఆల్మోస్ట్ సపోజ్ 80% ఛాన్స్ ఆఫ్ క్యూర్. ఆ విషయం మనకు తెలుసు. మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకవేళ పేషెంట్ క్యూర్ అయితే I think you have to counsel your patients and their relatives, the parents, siblings, everyone will be like back of you kada, ela how ani you'll be having a lot of questions. Counseling is like a very important part of oncology, and you become like a philosopher. You have a lot of patients meeku baane unda patients. So మనం బయట ఎలా ఉన్నా ఐ థింక్ డాక్టర్స్ కి ఆ ఫ్రీడమ్ లేదు వెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్ టు షో దర్ యాక్చువల్ ఎమోషన్స్. ఇప్పుడు నాకు పేషెంట్ ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, నేను ఇంట్లో ప్రవర్తించినట్టు లేదా నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నట్టు ఐ కెనాట్. ఓకే, సో ఎమోషన్స్ అన్ని యూ హ్యావ్ టు కీప్ దమ్ ఇన్ చెక్. అవతల వాళ్ళు, బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా, వాళ్ళు దే ఆర్ లైక్ ఇట్స్ అ వెరీ అన్సెట్లింగ్ థింగ్ ఫర్ దెమ్. ఇప్పుడు వాళ్ళు నువ్వు అనుకున్నట్టు లాజికల్ గా లేదా ప్రాపర్ గా బిహేవ్ చేయాలి ఆ సిచ్యువేషన్ లో అన్నది వీ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ దట్. సో అది దట్ ఈస్ కౌన్సిలింగ్ ఎలాగో. సో మేము డయాగ్నోసిస్ చెప్పినప్పుడు సో అదే కదా, లైక్ ఫిజిషియన్స్ అండ్ ఆల్ దే సీ లైక్ 80 patients a day, 90 patients a day. మాకు అట్లా కుదరదు. ఇప్పుడు ఒక డయాగ్నోసిస్ పేషెంట్ వచ్చారనుకోండి, ఐ కెనాట్ జస్ట్ సే నీ క్యాన్సర్ ఉంది ఆ నెక్స్ట్ పేషెంట్ అని నేను అట్లా అనలేను. సో వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ కౌన్సిలింగ్, అండ్ బికాస్ వీ స్పెండ్ సో మచ్, they need it also because that's the most depressing thing, right? క్యాన్సర్ అనగానే చాలా భయం అయిపోతుంది, ఏంటి ఏమవుతుంది. there are a lot of cancers కి క్యూర్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అదే కదా, సో క్యూర్ అవుతాయి కదా. సో క్యూర్ అయినప్పుడు, అండ్ బికాస్ వీ స్పెండ్ సో మచ్ టైమ్ టాకింగ్ టు ద ఫ్యామిలీ, అండ్ బికాస్ వీ బికమ్ లైక్ ఫ్యామిలీ ఫర్ అ లాట్ ఆఫ్ దెమ్. లైక్ అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా పిలుస్తారు. దట్ డజంట్ హ్యాపన్ విత్ అ లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్. అండ్ వాళ్ళు క్యూర్ అయినప్పుడు వీ లుక్ లైక్ అంటే దే లుక్ ఎట్ అస్ లైక్ గాడ్స్. ఓకే, అండ్ ఇఫ్ థింగ్స్ డోంట్ టర్న్ అవుట్ ద వే దే షుడ్,
అంటే సపోజ్ ఇట్స్ సమ్ క్యాన్సర్ దట్ డస్ నాట్ హ్యావ్ అ వెరీ హై క్యూర్ రేట్, డెత్ అయినా కూడా ఇలా చెప్తాం ఇన్ని రోజులే ఉంది చెప్తాం. అంటే ఇన్ని రోజులు అని మాట్లాడాం, లైక్ బట్ ద పాయింట్ ఐ వాస్ ట్రైయింగ్ టు మేక్ ఇస్ లైక్ అంటే లైక్ ఈవెన్ ఇఫ్ వి సీ డెత్ కదా, ది యాక్సెప్టెన్స్ ఇస్ హైయర్ ఫ్రమ్ పేషెంట్స్. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా మనం కౌన్సిల్ చేసిన తర్వాత దే ఆర్ ఆల్వేస్ ఇన్ చెక్. సో యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఐఎమ్ యాక్చువల్లీ నాట్ అండర్ సో మచ్ ప్రెషర్. అంటే క్యూర్ అయితే ఓకే, దే లుక్ ఎట్ అస్ ఇన్ వెరీ హై రిగార్డ్. క్యూర్ అవ్వకపోతే దే అండర్స్టాండ్, సరే అడ్వాన్స్ క్యాన్సర్, దే ట్రైడ్ దేర్ బెస్ట్ అని. సో ఇట్ ఈస్ నాట్ అ ప్రొఫెషన్ వేర్ వీఆర్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్ యాజ్ సచ్, రైట్? క్యూర్ అంటే డేస్ అన్నారు కదా, డేస్ అయితే ఐ నెవర్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఐ టెల్ దెమ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ గాడ్ ఓవర్ హియర్. ఇప్పుడు కొంతమంది చెప్తారు ఇంకా తీసుకెళ్ళిపోండి, 1 డేలో చనిపోతాడు, 2 డేస్లో చనిపోతాడని. ఇఫ్ అ పేషెంట్ ఈస్ నాట్ యాక్టివ్లీ డైయింగ్ అంటే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ లో ఉంది, ఆర్గన్ ఫెయిలియర్ ఉంది, కిడ్నీ షట్ డౌన్ అయింది, వెంటిలేటర్ మీద ఉన్నాడు, అండ్ అలా ఉన్నప్పుడు వీ కెన్ సీ లైక్ డెత్ హ్యాపెనింగ్ వెరీ సూన్. బట్ ఫర్ సమ్మన్ హూస్ నాట్ యాక్టివ్లీ డైయింగ్ కదా, ఐ డోంట్ టెల్ దెమ్ దట్ ఇలా డేస్ వీక్స్ అని. ఐ జస్ట్ టెల్ దెమ్ ఈజ్ నాట్ ఇన్ అ గుడ్ స్టేట్. ఎప్పుడైనా ఎండ్ అవ్వచ్చు, అది 1 day అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు, 1 week అవ్వచ్చు, 1 month అవ్వచ్చు. బికాజ్ ఏమవుతుందంటే ఐ సీన్ దట్ ఆల్సో, లైక్ ఒకవేళ చెప్పామనుకో అట్లా ఈ 2 days 3 days అని, బయట ఒకవేళ పేషెంట్ పొరపాటున 4th day, పొరపాటు కాదు బట్ ఇఫ్ హీ సర్వైవ్స్ ఈవెన్ 1 extra day ఏమంటారు తెలుసా, వజ్జుడు 3 రోజులు పోతా అని చెప్పాడు, 4వ రోజు కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు అని. సో యూ షుడ్ నెవర్ ట్రై టు ప్లే గాడ్ ఇన్ దోస్ ఇన్స్టెన్సెస్. వాళ్ళకి జస్ట్ చెప్పాలా. ఇప్పుడు మీరు డాక్టర్, సో నెక్స్ట్ జనరేషన్ కూడా మీ పిల్లలు కూడా డాక్టర్సే అవ్వాలి, ఇదే ఫ్యామిలీ ట్రీ వెళ్ళాలి అనుకుంటారా? ఆర్ యూ లీవింగ్ ఇట్ టు దెమ్, యూ విల్ బి గోయింగ్ టు లీవింగ్ ఇట్ టు దెమ్ లైక్ డెసిషన్స్? పుస్తకం రాస్తున్నాను బట్ ఐ విల్ లెట్ యు నో. అంటే అదైతే జరగదు. అంటే యాక్టివ్ గా ఇంకా నేను అన్ని చెప్పిన తర్వాత కూడా నేను డాక్టర్ అవుతానంటే ఇంకా వాడు అదృష్టం అది. బట్ నేను మాక్సిమం డాక్టర్ అంటే you don't want your kids to become doctor? ఎందుకో I don't think I would want my kids to be doctors. అంటే see, it's like a very sensitive topic. చాలా మాట్లాడొచ్చు like how it is being a doctor in India, but I would not want them to be. అంటే see, ఇప్పుడు like you like I mean you have so many doctor friends కదా. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదైనా ట్రిప్ వెళ్ళాలన్నా, లేదన్నా ఏదైనా ఈవెంట్ అటెండ్ అవ్వాలన్నా ఎక్కువ స్కిప్ కొట్టేది ఎవరు? డాక్టర్సే కదా. ఏదో చెప్పి స్కిప్ కొడతా ఉంటారు. అండ్ వీకెండ్స్ ఆర్ బిజీ ఫర్ దెం. వీకెండ్ అన్న కాన్సెప్ట్ లేదు కదా. మీకు ఐటీ అయితే ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది వీకెండ్. మాకు సండే కూడా ఐ హావ్ టు గో సీ మై పేషెంట్స్. ఎందుకంటే నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు? సో వన్ థింగ్ ఇస్ we definitely don't have a lot of time for ourselves. Okay, సరే పోనీ టైం లేదు. Is it like really satisfying? అంటే not for everyone. See, if you బాగా సక్సెస్ఫుల్ అయిపోయి నీ కింద ఒక 2-3 డాక్టర్స్ ఉండి లైక్ మీరు కొంచెం డెలిగేట్ చేయగలిగే వర్క్, కొంచెం మీ స్కెడ్యూల్ ఫ్రీ అప్ చేసుకునే వరకు పరిగెత్తాల. అన్ని ప్రొఫెషన్స్లో అలానే అంటే ఎస్ ఫార్ షూర్, బట్ మనం పెట్టే నంబర్ ఆఫ్ ఇయర్స్, ఓకే, దాని నుంచి వచ్చే అవుట్కమ్స్ కంపేర్ చేసుకుంటే కనుక డాక్టర్ బీయింగ్ అ డాక్టర్ ఇస్ నాట్ అ వెరీ లైక్ వెరీ ఈజీ థింగ్ టు బి డూ. అండ్ ఆల్సో పబ్లిక్ పర్సెప్షన్. ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్, ఇప్పుడు అది కామన్ కదా, ఇంతకుముందు డాక్టర్లు అంటే దేవుళ్ళని ఆ కైండ్ ఆఫ్ ఇది లేదు ఇప్పుడు. అలా అని ఇప్పుడు నేను ఐ డి నాట్ బికమ్ అ డాక్టర్ టు బి కాల్డ్ గాడ్ బై అ పేషెంట్, బట్ చాలా ట్రాన్సాక్షనల్ అయిపోయింది రిలేషన్షిప్. సో ఆ కైండ్ ఆఫ్ గ్రాటిఫికేషన్ కూడా ఉండదు ఎక్కువ. బట్ యు నో, మోర్ దాన్ ఎనీ ప్రొఫెషన్ డాక్టర్ కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. బయట డాక్టర్ అంటే డాక్టరా నైస్ అని చెప్పి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఉందంటే ఓకే, మీరు చెప్తే నాకు తెలుస్తుంది రెస్పెక్ట్ ఉందని. లేదా లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అవుట్ సైడ్ డాక్టర్ అని ఉందంటే ఉంది, లేదంటే లేదు. సో అదే కదా, అంటే పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ లైక్ డాక్టర్ ని
డాక్టర్గా చూడడానికే కదా డాక్టర్ చదివించేది. దే డజంట్ నో ద యునో ఈ ఎంత కష్టపడితే డాక్టర్ అయ్యారు అండ్ యునో అండ్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ని స్పెషలైజేషన్స్ చేసి. ఐ హర్డ్ యూ వెంట్ ఫారెన్ కంట్రీ టు డూ యువర్ స్పెషలైజేషన్ యాజ్ వెల్. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ హ్యాస్ మేడ్ యూ become this today. So this is not easy. సో అదే కదా మన ప్రయారిటీస్, అదే అంటున్నా. మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఓన్లీ బాగా సక్సెస్ఫుల్ డాక్టర్స్ ని వాళ్ళని చూసి ఇలా ఉంది లైఫ్ అని అనుకుంటున్నాం. ఓకే, బట్ ఇప్పుడు నంబర్ ఆఫ్ డాక్టర్స్ కమింగ్ అవుట్. ఇప్పుడు ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజెస్ ఎలా ఉండేవి, సేమ్ అలాగే లైక్ ప్రతి సందుకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంది, ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అన్ని అవుతున్నాయి. వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ, సరే పీజీ అయిన తర్వాత సూపర్ స్పెషలైజేషన్ అయ్యాక కూడా లైక్ ఇంతకుముందులాగా లేదు ఆపర్చునిటీస్. ఓకే, సిటీస్లో ఆపర్చునిటీస్ లేవని మళ్ళీ పెరిఫరీస్కి మూవ్ అవుతున్నారు, అక్కడ కూడా పెద్ద ఆపర్చునిటీస్ ఏం లేవు. సో నేను ఇప్పుడు మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ సోషల్ సిచ్యువేషన్ ఆల్సో. ఇందాక ఫస్ట్లో అనుకున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక హాస్పిటల్ ఉంది, మీ డాడ్కి ఆల్రెడీ ఊర్లో మంచి పేరు ఉంది, అండ్ యూ ఆల్సో వాంట్ బికమ్ అ గుడ్ డాక్టర్ చేసినప్పుడు దెన్ అన్నీ నీకోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాయి. ఇప్పుడు అది కూడా ఛాలెంజ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్, బట్ మన సోషల్ సిచ్యువేషన్ కూడా చూసుకోవాలా. ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ లైక్ ఇప్పుడు రెస్పెక్ట్ అంటున్నారు, రెస్పెక్ట్తో పాటు మనీ కూడా ఉండాలిగా, రైట్? సో ఆల్సో మీ కార్పొరేట్ మీరు కార్పొరేట్ డాక్టర్ కదా, కార్పొరేట్ హాస్పిటల్స్ లో వర్క్ చేసే డాక్టర్స్, ఐ హోప్ యు ఆర్ ఎర్నింగ్ గుడ్. సో అంటే ఇప్పుడు రూరల్ గా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, రూరల్ ఏరియాస్ లో ఆర్ యునో దీస్ కార్పొరేట్ హాస్పిటల్స్, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది కంపారిటివ్లీ? వర్క్ అంటే మనకి ఏం కావాలి అన్న దాన్ని బట్టి ఆల్సో లైక్ మనం ప్రొఫెషన్ చూస్ చేసుకున్నప్పుడు అదే. ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంటంటే ఆంకాలజీ. ఐ నీడ్ అ గుడ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఓకే, మంచి రేడియేషన్ మిషన్ ఉండాలి హాస్పిటల్లో, మంచి పెథాలజిస్ట్ ఉండాలా, బ్లడ్ బ్యాంక్ ఉండాలా, మంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉండాలా. సో అలాంటి సెటప్స్ లోనే నేను వర్క్ చేయగలుగుతా. ఓకే, నేను ఇప్పుడు సపోజ్ నా సొంత హాస్పిటల్ పెట్టాలనుకోండి, రేడియేషన్ ఆంకాలజీ మిషన్ తో, పెట్ స్కాన్ తో, అట్లీస్ట్ నాకు ఒక 100 కోట్లు కావాలి. నేను మెల్లో స్టెప్ తీసుకొని ఒక చిన్న టిక్కీలో కూర్చొని నా ప్రాక్టీస్ నేను స్టార్ట్ చేయలేను. సో కొన్ని ప్రొఫెషన్స్ ఏంటంటే కొన్ని స్పెషాలిటీస్ చాలా డిపెండెంట్ ఉంటాం. కరెక్ట్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఎందుకు అవుతుంది అంటే, యునో మీ బీయింగ్ డాక్టర్స్ అండ్ ద హాస్పిటల్స్ ఇట్ సెల్ఫ్ లైక్ యునో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటేనే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ టు కీప్. నాట్ జస్ట్ ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ మెడిసిన్స్ కూడా, బికాస్ దేర్ ఆర్ సో మెనీ న్యూ మెడిసిన్స్ కమింగ్ అప్ కదా. లైక్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ అ న్యూ డ్రగ్ దట్ ఈస్ అప్రూవ్డ్. ఆ పేటెంట్ సైకిల్ క్రాస్ అయ్యి మళ్ళీ అన్ని జెనరిక్స్ అందుబాటులో వచ్చేదాకా మెడిసిన్స్ కాస్ట్లీ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు సర్జరీ అన్నా కూడా ఫస్ట్ మనకి ఓపెన్ సర్జరీస్ అయ్యాయి, తర్వాత లాప్రోస్కోపీ అన్నాం, తర్వాత ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్. సో అట్ ఎవ్రీ స్టెప్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తూ ఉంటారు. లైక్ పెట్ స్కాన్ చెప్తా, ద లోయెస్ట్ ప్రైస్ పెట్ స్కాన్ ఇస్ అరౌండ్ 8 crores కదా. సో దట్ ఈస్ హౌ ఎక్స్పెన్సివ్ మిషన్స్ ఆర్. సో యాజ్ అన్ ఆంకాలజిస్ట్ మనం అవుట్ సైడ్ ఆఫ్ అ కార్పొరేట్ సెటప్ వర్క్ చేయడం కష్టమే. అంటే నేను ఇప్పుడు నాకు ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ అవసరం లేదు, నేను నా సొంతంగా నా కాళ్ళ మీద నేను ఐ వాంట్ డూ మై ఓన్ థింగ్ అంటే ఇట్స్ నాట్ అ వెరీ ఈజీ థింగ్. కొన్ని ప్రొఫెషన్స్కి లైక్ సే యువర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ అంటే యూ డోంట్ నీడ్ అ బిగ్ కార్పొరేట్. వెళ్ళి యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రైవేట్ ప్రాక్టీస్. ఫస్ట్ ఒక 6 నెలలు నెట్ఫ్లిక్స్ చూసుకున్నా 7th month నుంచి యూ విల్ హ్యావ్ సో మెనీ పేషెంట్స్ దట్ నీకు యునో లైక్ ఇట్స్ అ మచ్ ఈజియర్ థింగ్ టు డూ. బట్ ఇట్స్ నాట్ లైక్ హౌ సినిమాలో చూపించినట్టు అంత ప్రెషర్స్ అయితే ఉండవు. ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ థింగ్. మనం మార్నింగ్ వెళ్ళి మన పేషెంట్స్ చూసుకున్నామా, ఈవినింగ్ రిటర్న్ అయ్యామా అన్నట్టే ఉంటుంది. లైక్ దేర్స్ అ లాట్ ఆఫ్ గుడ్ సపోర్ట్. సో ఇప్పుడు చాలా సినిమాలు చూస్తూ ఉంటాము, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో బిల్లులు ఎక్కువ వేస్తారు అండ్ డాక్టర్స్కి టార్గెట్స్ ఉంటాయి, డాక్టర్స్ కొంచెం ప్రెషర్గా ఫీల్ అవుతారు, ఇలాంటివన్నీ కూడా వి కీప్ హియరింగ్. సో ఏంటండి ఇది, అంటే ఈ రోజు వరకు ఎవరు నా దగ్గరకు వచ్చి ఇది నీ టార్గెట్, ఇన్ని స్కాన్లు రాయి, ఇన్ని మందులు రాయి, లేదా ఇంత బిల్ జనరేట్ చేయమని ఎవరైతే ఇప్పుడు దాకా ఎవరు చెప్పాల. ఫార్చునేట్లీ నేను కూడా అంటే లైక్ పర్సెప్షన్ అలా ఉంటుంది, కానీ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైక్ మనం ఎంత ప్రెషర్ మన మీద పెట్టుకుంటున్నామని. ఇప్పుడు మనం శాలరీ నెగోషియేట్ చేసేటప్పుడు ఇఫ్ యూ ఆస్క్ ఫర్ అ హ్యూజ్ పే చెక్, నేను ఇన్ని లక్షలు నాకు కావాలని చెప్పి నువ్వు హాస్పిటల్లో నువ్వు ఎంటర్ అయినప్పుడు, సపోజ్ నువ్వు ఓన్లీ రోజుకి 2-3 పేషెంట్స్నే చూస్తుంటే నీకే ఉంటుంది కదా ప్రెషర్. ఎవరు వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లా.
నువ్వు మ్యాథ్ నీకు మైండ్లో నువ్వు వేసుకుంటావు క్యాలిక్యులేషన్. నేను రోజుకి 2-3 చూస్తున్నాను, మరి 2 నెలలు తిరిగితే నేనేమో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హాస్పిటల్ నుంచి, ఐఎమ్ అండర్ పర్ఫార్మింగ్ అన్నది మనకే క్లారిటీ వస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్, లైక్ యూ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంత శాలరీ డ్రా చేస్తున్నావు అనే దాని బేసిస్ మీద ప్రెషర్ విల్ బీ దేర్ ఆన్ యూ. అండ్ డైరెక్ట్గా ఉండదు ఎప్పుడు. డైరెక్ట్గా ఉండటం అంటే ఇప్పుడు వచ్చి డాక్టర్ గారు ఇది రాయండి, ఇది చేయండి పర్టికులర్ పేషెంట్ అన్నది ఉండదు. నీ పొటెన్షియల్ ఎంత ఉంది దాన్ని బయటికి రాబట్టడానికి మాక్సిమం ట్రై చేస్తారు. ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇప్పుడు మీకు ఆ ప్లాట్ఫామ్ ఇస్తారు కదా, సో ఆ ప్లాట్ఫామ్ ని మనం ఎంత యూజ్ చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గోయింగ్ అవుట్, మీటింగ్ పీపుల్, ఆర్ మేబీ కండక్టింగ్ ఏదైనా అకాడమిక్ యాక్టివిటీస్ కండక్ట్ చేయటం, లేదా ఇదిగో ఇలా పాడ్కాస్ట్ చేయటం, ఇలా మన ప్రయత్నం మనం చేసి when we're doing that వాళ్ళు అది రికగ్నైజ్ చేస్తారు. ఓకే, అండ్ దే గివ్ యూ దట్ టైమ్ ఆల్సో. ఇప్పుడు అట్లీస్ట్ ఆ 2-3 years కొంచెం ఫ్లరిష్ అవడానికి చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఈ డాక్టర్ పేషెంట్స్ ని బాగా చూస్తున్నాడు, ఫీడ్బ్యాక్ ఫ్యామిలీస్ నుంచి బాగుంది, మనం కొంచెం పుష్ ఇస్తే సక్సీడ్ అవుతారంటే దే ఆల్వేస్ డూ ఇట్. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే మమ్మల్ని ప్రెషర్ లో పెడితే ఎక్కడి నుంచి వస్తారు, ఏదో వచ్చారా డాక్టర్ అలా కూర్చున్నాడా 4 మందులు రాసి వెళ్ళిపోయాడా అని వాళ్ళకు కూడా ఉండదు. లైక్ ఇప్పుడు ఇలా కొంచెం ఎంత ఎంతూజియాజం ఉంది, లైక్ యు నో డాక్టర్ ఈస్ కీపింగ్ సమ్ ఎఫర్ట్స్ అండ్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అని చేస్తున్నారు అని వాళ్ళు గుర్తించగలుగుతారు. యాక్చువల్లీ దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ అన్న కాన్సెప్ట్. ఇప్పుడు మనకి మనం ఫర్ దెమ్ ఇట్ ఈస్ లైక్ అ బిజినెస్ కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు నీకు డిఫరెన్స్, ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ అ బిజినెస్ దెన్ యూ విల్ నో. ఇప్పుడు శాలరీ వచ్చేవాడికి ఏంటి, నాకు 1st తారీఖు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు. అదే నీ కింద ఒక 10 మందిని నువ్వు ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళు 10 మందికి జీతాలు ఇవ్వాలనుకో, నీకు ఫస్ట్ దగ్గరికి వచ్చే కొద్ది నీకు స్ట్రెస్ ఎక్కువైంది కదా. సో ఇట్స్ ద సేమ్. నువ్వు ఇప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత ఇన్వెస్ట్మెంట్ వెన్ యూ పుట్ ఇన్ టు ఇట్, ఆబ్వియస్ గా యూ కెనాట్ టేక్ బ్యాడ్ బిజినెస్ డిసిషన్స్. అలా అని కట్ థ్రోట్ గా ఉండి వచ్చి నువ్వు ఇలాగ చేయి లేదంటే అన్న అలా సినిమాలో చూపించినట్టయితే ఉండదు. అండ్ ద పేషెంట్ పర్సెప్షన్, ఫ్యామిలీ పర్సెప్షన్ ఏంటంటే బిల్స్ అవన్నీ అంటారు. లైక్ ఐ విల్ నాట్ కంపేర్ కాస్ట్స్ ఇన్ ఇండియా విత్ యుఎస్ అండ్ సే యుఎస్ లో కంపేర్ చేస్తే మనం చాలా తక్కువ అని. బట్ ఇట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఇస్ కదా. ఇప్పుడు వాళ్ళకి ఓవర్ హెడ్స్ ఉంటాయి. యూ గో టు అ గుడ్ కార్పొరేట్ హాస్పిటల్, కొన్ని లెక్కలు ఉన్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గివింగ్ యూ ద రైట్ నంబర్, బట్ ఒక పేషెంట్ హాస్పిటల్, ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఎంటర్ అయ్యి ఎమర్జెన్సీ రూమ్కి ఎంటర్ అయినప్పుడు ఆ పేషెంట్ ఏమీ చేయకుండా జస్ట్ ఒక 1 to 2 hours స్టే ఉన్నా కూడా హాస్పిటల్కి ఒక 10-15 వేలు ఖర్చు అవుతాయి. ఓకే, బికాజ్ పేషెంట్ వస్తారు, యూ నీడ్ నర్సింగ్ కేర్, నీకు యూ నీడ్ యువర్ డాక్టర్స్, యూ నీడ్ యువర్ డ్యూటీ డాక్టర్స్ టు కమ్, యూ నీడ్ యువర్ ఫ్లెబాటమిస్ట్, లైక్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఎంప్లాయ్డ్ కదా. అండ్ యూ నీడ్ ద హాస్పిటల్ టు బి లైక్ వెరీ ఎస్థెటిక్, అంతా మనకి చూస్తే స్టార్ హోటల్ లాగా కనిపించాలా. సో ఓవర్ హెడ్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో ఏమి చేయించుకోకుండా నేను ఒక హాస్పిటల్లో ఎంటర్ అయ్యి 1 గంట సేపు స్పెండ్ చేసి నేను బయటకు వచ్చినా కూడా ఖర్చు అవుతుంది. ఓకే, అలా అని హాస్పిటల్ బిల్స్ ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అవుతున్నాయి. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. లైక్ ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా ఉంటున్నాయి. మనకి ఆ విలువ ఇక్కడ తెలియదు చాలా మందికి. దే డోంట్ రియలైజ్ దట్. ఇప్పుడు ఒక రోజులో యు ఆర్ ఏబుల్ టు సీ 2-3 సూపర్ స్పెషలిస్ట్స్. మార్నింగ్ ఒక కార్డియాలజిస్ట్ ఒక హాస్పిటల్లో కలిసి మళ్ళీ ఇంకో హాస్పిటల్లో లైక్ బై ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ మీట్ 3 people అండ్ టేక్ అ డెసిషన్. అది మీకు ఎక్కడ సాధ్యమవుతుంది? అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు మీకు క్వాలిటీ కావాలి, డాక్టర్స్ మంచి డాక్టర్స్ అవన్నీ ఉన్నప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ బీయింగ్ స్పెండ్ కదా టువర్డ్స్ రిక్రూటింగ్ దెమ్, దట్స్ అ వెరీ బిగ్ ఎక్స్పెండిచర్ ఫర్ హాస్పిటల్స్ ఇన్ అడిషన్ టు దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Like the whole HR part, like the support and the marketing, everything is like a huge expense. చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ రియల్లీ క్లియర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆంకాలజీ ఫీల్డ్ ఎలా ఉందండి? అండ్ ఈ యంగ్స్టర్స్, ఆల్ ద యంగ్ డాక్టర్స్కి కొన్ని సజెషన్స్ ఏమైనా ఇస్తారా? సజెషన్సా? నేనైతే బాగానే ఉన్నా ఆంకాలజిస్ట్గా. ఓకే, బట్ ఇప్పుడు యాక్చువల్గా మేము ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు మెడికల్ ఆంకాలజీ, ఫైనల్ ఇయర్ అప్పుడే మా సీనియర్స్కి ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిన 5 minutes 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ మోగుతుంది వాళ్ళకి.
అంటే హాస్పిటల్స్ నుంచి కాల్స్, ఓ ఆంకాలజిస్ట్స్ అంత తక్కువ ఉన్నారు అప్పుడు మేము చేసే టైంకి. దిస్ వాజ్ లైక్ 2013లో. ఓకే. సో వాళ్ళకి డైరెక్ట్గా ఇంకా రెడ్ కార్పెట్ వేసి ఇంకా కన్సల్టెంట్ పోస్ట్ అని. మేము బయటకు వచ్చే టైంకి మేము వెళ్ళి వెతకాల్సిన అవసరం ఉండింది. అంటే మేము ఒక హాస్పిటల్ అప్రోచ్ అయ్యి ఆంకాలజిస్ట్ ఇట్లా అయిపోయింది, వేకెన్సీ ఉందా అని. ఇప్పుడు మనకి సిటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక ఆంకాలజిస్ట్కి, మెడికల్ ఆంకాలజిస్ట్కి అసోసియేట్ కింద వెళ్ళడానికి కూడా జాబ్స్ లేవు. సో చాలా తక్కువ టైంలో సాచురేట్ అయిపోయే ప్రొఫెషన్. సో అందుకనే ఇవన్నీ చూసుకోవాలి. అదే అంటున్నా, ఇప్పుడు మా ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వచ్చింది చూసి నేను ఇంకా ఆంకాలజిస్ట్ అయిపోయి నేను ఇంకా అందరినీ నేను ట్రీట్ చేసి క్యూర్ చేస్తానన్న మైండ్ సెట్ అట్లా తో పాటు యూ షుడ్ లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. సిటీలో జాబ్స్ లేక ఇప్పుడు స్లోగా మనకి పెరిఫరీస్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా ఆంకాలజీ సెటప్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ లేక అక్కడికి మూవ్ అవుతున్నారు. సో ఆంకాలజీ నెక్స్ట్ అయితే అలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు కార్పొరేట్ హాస్పిటల్స్లో లేనప్పుడు ఈ మనకి చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో ఒక 4 ఆంకాలజిస్ట్స్ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఒక పెరిఫరీస్ లో ఒక 10 హాస్పిటల్స్ లో సర్వీసెస్ కేటర్ చేసి అక్కడ ఏ ఆంకాలజీ కేసు ఉన్నా వాళ్ళు వెళ్ళి చూసేటట్టు. సో ఇంకా ఫ్రాగ్మెంటెడ్ అయిపోతుంది. బట్ రోజు రోజుకి కొత్త కొత్త క్యాన్సర్స్ వస్తున్నాయి బయటికి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నవ్ డేస్. సో మేబీ ఇంకా మీ దాంట్లో అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి ఇప్పుడు ఆంకాలజీలో? ఇన్సిడెన్స్ అయితే ఎక్కువ అవుతుంది, క్యాన్సర్స్ ఎక్కువ అవుతుంది, కానీ ఆ సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తారు కదా. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అదే మిగతా ప్రొఫెషన్స్ కి ఆంకాలజీకి ఏంటంటే దట్ ఈస్ వన్ బిగ్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు ఆ టైంలో నన్ను ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. మన అదృష్టం బాగుండి దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్తాం, అయిపోద్ది అక్కడే మొత్తం. ఓకే, కార్డియాలజీ కూడా అంతే. మీకు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి నియరెస్ట్ నైస్ రిలేటివ్లీ గుడ్ హాస్పిటల్కి వెళ్ళాలని చూస్తారు. ఆంకాలజీకి ఏంటంటే మీకు వచ్చిన తర్వాత మీరు ఇవాళ డయాగ్నోజ్ అయితే రేపటికల్లా ట్రీట్మెంట్ మీద డిసిషన్ తీసుకోరు. ఫస్ట్ మీ మైండ్ లో ఒకటి ఉంటుంది ఒపీనియన్స్, ఎందుకంటే క్యాన్సర్ అనగానే భయం ఉంటది కదా. సో బెస్ట్ 2-3 ఒపీనియన్స్ అయింది. సో కొత్త వాళ్ళు ఎంతమంది వస్తున్నా డయాగ్నోజ్ అయిన తర్వాత అందరూ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి, సీనియర్స్ దగ్గరికి లేదా ఈ పర్టికులర్ హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతారు. సో మనం ఆంకాలజీ చేసి ఫ్రెష్ గా బయటకు వచ్చినంత మాత్రాన వెంటనే మనకి పేషెంట్స్ అయితే క్యూ కట్టరు. సో మీరు ఏం చెప్తారంటే కొంచెము ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ దే విల్ యాక్చువల్లీ గెట్ ఇంటు అ నైస్ పొజిషన్. అది నాట్ జస్ట్ ఆంకాలజీ, యాక్చువల్ గా అన్ని బ్రాంచెస్ కి అలానే ఉంది. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ యువర్ టైం. మనకి జుట్టు తెల్లబడి లేదా మీరు చదివి అంతా అయిపోయే వరకు 10 years చదివారా? 40s అంతే కదా, 12-13 years చదువుంటాం. ఆల్మోస్ట్ 10 to 12 years చదివి మళ్ళీ ఇంకొక 5 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ తర్వాత 40s లోకి ఎంటర్ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ పీపుల్ స్టార్ట్ లుకింగ్ అట్ యూ. ఓకే, డాక్టర్ కి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, మనం రావచ్చు అని. ఎస్పెషలీ ఆంకాలజీలో అదే. లైక్ ఆంకాలజీ అంటే లైక్ యూ హ్యావ్ టు బి అట్లీస్ట్ ఇన్ యువర్ mid-40s ఫర్ యూ టు లైక్ start seeing some form of like manchi successful oncologist ani. Okay. So as an oncologist you are happy? I am very happy. That's what I want. Like మీరు చెప్పేది ఎలా ఉందంటే మళ్ళీ డాక్టర్స్ గా ఇన్ని చదివాక మీరు ఇంత వెయిట్ చేయాలి అది అంటున్నారు కదా. సో పాపం యంగ్స్టర్స్ అంతా కొంచెం ఓకే ఇంత చదువు ఉంటుందా, ఇప్పుడు ఎక్కువ చిల్ మోడ్ లో ఉన్నారు డాక్టర్స్ అందరు కూడా. లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆంకాలజీ చేసినా ఏ ప్రొఫెషన్ చేసినా ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ కి నేను ఆంకాలజీ చేసి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో అక్కడ మాత్రమే చేస్తూ నేను ఇంకా మిగతా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏం లేదు. మీరు ఇప్పుడు డాక్టర్స్ చూసారంటే దే ఆల్వేస్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఇప్పుడు కొంతమంది స్టాక్ మార్కెట్ మీద ఫుల్ ఉంటారు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్యారలల్ గా వేరే బిజినెసెస్ రన్ చేస్తూ ఉంటారు, ఆర్ ఈవెన్ విత్ ఇన్ ద సేమ్ థింగ్. అంటే మీకు ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ అని, లైక్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డన్ దిస్ ఇంటెన్సివ్ కేర్ క్లౌడ్ సర్వీసెస్ అని. సో you have to look at it as like one thing you are doing. నేను ఆంకాలజీ చేసినా కూడా
మనకి యూ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ వాట్ ఎల్స్ యూ కెన్ డూ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ డాక్టర్. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? నేనా అంటే అసలు ఓన్లీ డాక్టర్ గా కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? చేస్తున్నా, బట్ ఇక్కడ చెప్పే అయితే కాదు. ఓకే ఓకే ఓకే, డాక్టర్ విత్ వెరీ గుడ్ బ్రెయిన్స్. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటాను కదా. లైక్ ఇప్పుడు రైట్ నో ఐఎమ్ లాట్ ఇన్ టు దిస్ ఏఐ స్టఫ్ అండ్ ఆల్. లైక్ నేను గంటలు దాని మీద కూర్చుంటా. లైక్ మీరు ఇంత చదవారంటేనే మీరు ఎంత బ్రిలియంట్ అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే యూ కెన్ లైక్ గెట్ బెటర్ అట్ ట్రీటింగ్ ద పేషెంట్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ అంటే ఇప్పుడు మనకంటే అది ఏఐ బెటర్ ఇస్తుందా అన్నది కాదు. ఏఐ యాజ్ అ టూల్ మనం కూడా బాగా యూజ్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ బోత్ us అండ్ ఆల్సో ద పేషెంట్. సో ఏఐ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ అయితే ఉంది. ఓకే ఓకే, నైస్ నైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.